మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. ఎంత ఉంది అనేది కాదు ఆస్తి, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఇంపార్టెంట్ కదా. ఈ రోజుల్లో మనకి ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం లేదు, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది ఏంటి? మనము కడుపు నిండా తినడానికి ఫుడ్. ఎంత తిన్నా కానీ ఫుడ్ ఆరోగ్యంగా లేము అని బాధపడుతూ ఉంటాము. కడుపు నిండుగానే తింటున్నాము కానీ నీరసంగా ఉంది, ఏదో తెలియనటువంటి బాధగా ఉంది, బాడీ అంతా పెయిన్గా ఉంది, నీరసంగా ఉంది, ఒళ్ళంతా నొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటాం కదా. కానీ అనిపిస్తూ ఉంటుంది, ఉదయాన్నే టిఫిన్ తిన్నాను, మధ్యాహ్నానికి అన్నం తిన్నాను, సాయంత్రానికి పాలో ఛాయ్ తాగాను, రాత్రి అయ్యేసరికి రొట్టెనో దోశనో తిన్నాను, అయినా ఇంకెందుకు ఇంత నీరసంగా ఉంది, ఇంత ఆకలి ఉంది, బాగానే దాహం ఉంది, ఏది తిన్నా అరుగుతుంది, అయినా కానీ ఎందుకు నీరసంగా ఉన్నాము అని బాధపడుతూ ఉంటాం కదా. ఒక్కోసారి అది ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడైతే అనారోగ్యాలు అంటే ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే వచ్చేవి, కానీ ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండానే రోగాలు అటువంటివి వస్తాయి. ఈ రోగం అటువంటిది ఇంత ఏజ్ వచ్చాక రావాలని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటి, చిన్నప్పటి నుండి కొన్ని పుట్టుకతో కూడా వస్తున్నాయి, పెద్దవాళ్ళకి రావాల్సిన పుట్టుకతో కూడా వస్తుంది. అంటే అవన్నిటికీ కారణం మనం చేసుకున్నది మనకే వస్తుంది కదా. మనం చేసుకుని ఇంకొకరికి పోతుందా? పొమ్మంటే పోదు కదా. అయితే మనము కడుపు నిండుగా అన్నం తిన్నాము కానీ ఇంకా నీరసంగా ఉంది అంటే అనుకున్నాము. అన్నము ప్రోటీన్, మనము తినేటువంటి ఫుడ్ హెల్తీగా ఉండే ఫుడ్ తినాలి. ఎంత తిన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంత తిన్నా ఆరోగ్యానికి ఉపయోగపడే తినాలి. ఆకలి ఇస్తుంది అనేసి ఇంట్లో చేసుకోలేక బయట ఫుడ్ ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. ఆ ఫుడ్ల వల్ల ఏం వేస్తారో తెలీదు, ఎలాంటి ఫుడ్ అనేటువంటి తెలియదు, కానీ కడుపు నిండుతుంది, అప్పటి వరకు ఆకలి తీరుతుంది. కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోగాల కంటే కూడా అప్రయోజనాలే ఎక్కువ కదా. అలానే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, న్యూట్రిషన్స్ ఉండాలి, దాంతోపాటు గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. తర్వాత మనం తాగేటువంటి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు ఫ్రూట్స్ తినాలి. అన్నీ కూడా వీలైనంత వరకు మనం మన తోటలో పండించుకుని తినేలాగా ఉండాలి. తర్వాత వారంలో ఒక 2 సార్లు 3 సార్లు అయినా కానీ ఆకుకూర అనేటువంటివి మన నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా పెట్టుకోవాలి. మనం తినే ప్రతి ఫుడ్ కూడా కెమికల్ ఫ్రీ, అంటే కెమికల్స్ వేయకుండా పండించేదిలా ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే మనము ఒక చిన్న ఫామ్ లాంటిది తయారు చేసుకోవాలి. అలాంటిది విలేజెస్లో అయితే, పల్లెటూర్లలో అయితే వీలు పడవచ్చు, కానీ పట్టణంలో ఉన్న వాళ్ళకి వీలు పడదు కదా అని అనుకుంటూ ఉంటాము. కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా. చూడండి మన చుట్టూ ఎంత పచ్చదనం ఉందో. ఈ యొక్క పచ్చదనం అంతా ఊర్లో లేదు, ఈ యొక్క పచ్చదనం అంతా పట్టణంలోనే ఉంది. ఈ యొక్క పచ్చదనం అంతా మన చేతుల్లోనే ఉంది. చూడండి ఎండలు ఎంత మండిపోతున్నాయి, కానీ చల్లగా ఉంది ఇక్కడ. ఇలా చల్లగా ఉండడానికి కారణం ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. ఈ యొక్క వాతావరణాన్ని కూడా వీలైనంత వరకు పొల్యూషన్ లేకుండా ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా ఉంచుకుందాం. దానివల్ల కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇలాంటి పచ్చదనాన్ని మనము చూస్తూ ఉన్నాం అనుకోండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి. మనము మన చేతిలో నుండి వదిలేసుకున్న తర్వాత మాత్రమే ఆరోగ్యం అంటే మన చేతిలో నుండి డాక్టర్ చేతిలోకి వెళ్తుంది. డాక్టర్ చేతిలోకి వెళ్ళకుండా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంచుకోవాలి అంటే అన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనకు ఆరోగ్యానికి ఏది పడుతుంది ఏది పడదని చూసుకొని తీసుకోవాలి. దానివల్ల మనకు ఎలాంటి కూడా అనారోగ్య సమస్యలు అనేటువంటివి రావు. అజీర్తి అనుకుంటూ ఉంటారు, ఏది తిన్నా డైజెషన్ అవ్వట్లేదు, కానీ ఒక్కోసారి తింటే పడట్లేదు, కొన్నిసార్లు తింటే పడట్లేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏంటంటే మన ఆరోగ్యానికి మనకి ఏది పడుతుంది ఏది పడట్లేదో కూడా చూసుకోవాలి. తర్వాత మనం తీసుకునేటువంటి ఫుడ్లో కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కడుపు నింపుకోవడం కాదు ముఖ్యం, రేపు ఇంకో 10 సంవత్సరాలు మనం మంచిగా ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఈరోజు మనం కరెక్ట్గా మనం ప్రణాళిక అంటే తయారు చేసుకోవాలి. అప్పుడు మనం 10 సంవత్సరాల తర్వాత కూడా అనారోగ్యం లేకుండా, ఒక్క బిల్ల కూడా వేసుకోకుండా, ఒక్క మందు బిల్ల కూడా వేసుకోకుండా ఉండగలుగుతాం. ఆ ఒక్క మందు బిల్ల కూడా వేసుకోకుండా ఉండగలగాలి అంటే ఈరోజు మనము ఆరోగ్యంగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలి. ఏంటి, ఈరోజు హెల్తీగానే ఉన్నాం కదా అని ఏది పడితే అది తినేసామనుకోండి, ఈరోజు పడుతుంది బాగానే ఉంది, కానీ రేపు దానివల్ల అప్రయోజనాలు అనేటువంటి బయటపడుతూ ఉంటాయి. అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అప్పుడు బాధపడే కంటే
ఈ క్షణం ఇప్పటికిప్పుడు మనం మన జీవన శైలిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మంచి ఆహార అలవాట్లు మార్చుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో పాజిటివ్గా ఉండేటువంటి మనుషులు మాత్రమే మన చుట్టూ పెట్టుకోవాలి. నెగిటివిటీ ఉన్న వాళ్ళని ఎంత వీలైతే అంత దూరంగా పెట్టామనుకుని మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంది అంటే మనం 100% ఆరోగ్యంగా ఉన్నట్టే. మనసు ప్రశాంతంగా లేకపోతేనే అనారోగ్య సమస్యలు అనేటువంటి మన దరి చేరుతాయి. అనారోగ్య సమస్యలు మన దరి చేరకూడదు అంటే నెగిటివిటీ ఉండేటువంటి మనుషులని ఎంత వీలైతే అంత దూరం పెట్టేసేయాలి. తర్వాత ఆహారపు అలవాట్లను మార్చుకున్నాము. తర్వాత మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మార్చుకున్నాము. తర్వాత ఇంకా చేయాల్సింది ఏంటి? ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి వ్యాయామం అనేటువంటి రోజు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, గంటలు అవసరం ఒక 10 నిమిషాలు. తర్వాత టీవీలకి ఫోన్లకి కాస్త దూరంగా ఉన్నామనుకోండి, మనసు చాలా హాయిగా ఉంటుంది. ఆ టయాన్ని మనం ఒక 10 మొక్కలు పెట్టుకుని ఆ మొక్కల దగ్గర స్పెండ్ చేసామనుకోండి, ఆ మొక్కల దగ్గర నుండి వచ్చేటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఏంటి మనం ఇంట్లో నిత్యావసర వస్తువులాగా వాడుకోవచ్చు. అటు మనకు మంచి హెల్దీ ఫుడ్ వచ్చింది మన చేతికి. తర్వాత వచ్చేసి ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఎలా అంటే మనసుకు ప్రశాంతంగా ఉంది, కన్నుల విందుగా ఉంది, స్వచ్ఛమైనటువంటి గాలిని పీలుస్తున్నాము కదా. తర్వాత వచ్చేసి వ్యాయామం కూడా జరిగింది. ఇవన్నింటి వల్ల మన ఆరోగ్యం అయితే మన చేతుల్లో ఉంటుంది. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం మన చేతిలో నుండి ఒక్క క్షణం డాక్టర్ చేతిలో పోయిందా, ఇంకా మన ఆస్తి ఎంత ఉందో అంత కరిగిపోవాల్సింది, మన ఆయుష్ కూడా కరిగిపోవాల్సింది తప్ప ఏమీ ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యాన్ని మన చేతుల్లో, మన గుప్పిట్లో ఉంచుకుందాం. గుప్పిటి ఓపెన్ చేసామా ఇంకా చేతిలో ఏముండదు, అంతా జారిపోతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకుందాం.